తెలంగాణ భవన్ కు మంత్రి హరీష్ రావు, కవిత, తలసాని శ్రీనివాస్ యాదవ్ చేరుకున్నారు. తొలి జాబితాలో దాదాపు 105 మంది పేర్లతో లిస్టును విడుదల చేసే అవకాశాలున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మెజారిటీ సీట్లు దక్కనున్నట్టు తెలుస్తోంది. సర్వే రిపోర్టుల ఆధారంగా అభ్యర్థులను ఖరారు చేశారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. టికెట్ దక్కని వారికి కీలక పదవులు ఇస్తామని బీఆర్ఎస్ అధిష్టానం హామీలిచ్చింది. వారసులకు ఈసారి మొండి చేయి చూపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రైట్, మరి కాసేపట్లో మొదటి విడత అభ్యర్థుల పేర్లను కేసీఆర్ మీడియా ముఖంగా ప్రకటించనున్నారు. ఇప్పటికే తెలంగాణ భవన్ కు మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత, తలసాని శ్రీనివాస్ యాదవ్ దాదాపు ఇక్కడ చేరుకున్నారు. జాబితాలో దాదాపు 105 మంది పేర్లతో లిస్టును విడుదల చేసే అవకాశాలున్నాయి. సిట్టింగ్ల ఎమ్మెల్యేలకే మెజారిటీ సీట్లు దక్కనున్నట్టుగా తెలుస్తుంది. సర్వే రిపోర్టుల ఆధారంగానే అభ్యర్థులను ఖరారు చేశారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. టికెట్ దక్కని వారికి కీలక పదవులు ఇస్తారని బీఆర్ఎస్ అధిష్టానం హామీలిచ్చింది. వారసులకు ఈసారి మొండి చేయి చూపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి, మరి కాసేపట్లో మొదటి విడత అభ్యర్థుల పేర్లనైతే సీఎం కేసీఆర్ మీడియా ముఖంగా ప్రకటించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈ అమ్మి ప్రగతి భవన్ నుంచి తెలంగాణ భవన్ సీఎం కేసీఆర్ బయలుదేరారు. ఇప్పుడు మనకి ఒక 5 నిమిషాల్లోనే తెలంగాణ భవన్ చేరుకుంటారు. చేరుకోగానే అభ్యర్థుల ప్రకటన కూడా ఆయన చేయబోతున్నారు. 105 మందితో తొలి జాబితా విడుదల కాబోతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతా ఉన్నాయి. ఇప్పటికే పూర్తి స్థాయిలో కసరత్తు చేసిన తర్వాతనే అభ్యర్థుల జాబితాను ఖరారు చేసిన తర్వాతనే ఇప్పుడు ప్రకటించబోతున్నారు. ప్రధానంగా గెలుపు గుర్రాలనే సెలెక్ట్ చేసినట్టుగా కూడా మనకు తెలుస్తామని కొంతమంది సిట్టింగ్ లో కూడా ఈసారి మొండి చేయి చూపన్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో 4, వరంగల్ జిల్లాలో 2 స్థానాలు, రంగారెడ్డి, మెదక్, ఖమ్మం జిల్లాలో 2 స్థానాలు మార్చబోతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు మల్కాజిగిరి స్థానం పెండింగ్ లో పెట్టినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఇప్పటికే మంత్రులు హరీష్ రావుతో పాటు తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్ మంత్రులు కూడా అందరూ ఇక్కడికి తెలంగాణ భవన్ కి అయితే చేరుకున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి చేరుకున్నారు. చేరుకున్న సీఎం రాగానే ప్రెస్ మీట్ అయితే ప్రారంభం అవుతుంది. అభ్యర్థుల పర్యటన చేసిన తర్వాత అభ్యర్థులంతా కూడా జిల్లాల్లో నియోజకవర్గాలకు వెళ్ళాలి, నియోజకవర్గాల్లో ప్రచారాన్ని ప్రారంభించాలని చెప్పి కూడా చెప్పబోతున్నారు. ముఖ్యంగా చూస్తుంటే గడప గడపకు ప్రచారం నిర్వహించి ప్రతి ఒక్క ఓటర్ను కలిసేలా కూడా ప్లాన్లు సిద్ధం చేసుకోవాలని కూడా సమావేశంలో కేసీఆర్ వారు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన తర్వాత అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులంతా కూడా పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించాలని బీఆర్ఎస్ క్యాడర్ కు ఇప్పటికే దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో అభ్యర్థులు ఎక్కడ వాళ్ళు అక్కడే ఉన్నారు. కేసీఆర్ ప్రకటన తర్వాత వాళ్ళంతా కూడా భారీగా సంబరాలు నిర్వహించేందుకు మరి ఇప్పటికే తెలంగాణ భవన్ లో మొత్తం కోలాహలం అయితే నెలకొంది. ఇప్పటికే పెద్ద ఎత్తున ఇక్కడ కూడా మొత్తం బాణసంచా కాల్చే ఏర్పాట్లు కూడా చేశారు. మొత్తంగా చూస్తున్నట్టయితే సిట్టింగ్ లో ఎవరికైతే టికెట్ రావో వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం అయితే ప్రస్తుతం చేస్తున్నారు. వాళ్ళకి పార్టీ పదవుల్లో లేకపోతే ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్ట్ లో ఇవ్వాలని కూడా వాళ్ళకి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరి హామీకి
ఆ సిట్టింగ్ ఎవరైతే టికెట్ రాని వాళ్ళు ఉంటారో వాళ్ళు మరి దాని హామీకి వాళ్ళు అదే ఒప్పుకుంటారా లేకపోతే ఆల్టర్నేట్ గా మరో వేరే పార్టీల్లో చేరతారా అని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ పార్టీలు కూడా చూస్తా ఉన్నాయి. సీఎం కేసీఆర్ ప్రకటన తర్వాత ఎవరికైతే టికెట్ రావో వాళ్ళందరికీ కూడా తమ వైపు తీసుకునేటువంటి ప్రయత్నాలు కూడా చేయబోతున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ప్రకటన తర్వాత కొత్త బీఆర్ఎస్ లో గందరగోళ పరిస్థితులు తలెత్తే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఎవరైతే టికెట్లు రావనుకున్నటువంటి నియోజకవర్గాల్లో నేతల అభిమానులంతా కూడా ఇప్పటికే ఆందోళన చెందుతా ఉన్నారు. చాలా చోట్ల ఆందోళన నిరసన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా వేరే వాళ్ళకి టికెట్ ఇస్తే తాము పని చేయబోము అని చెప్పి చెప్తున్న పరిస్థితుల్లో ఈ రోజు అభ్యర్థుల ప్రకటన తర్వాత ఏం జరుగుతుందనేది ఒక కాంటెక్ట్ ప్రస్తుతం కనిపిస్తోంది. మరోవైపు అభ్యర్థులు కూడా టికెట్ పైకి కూడా వాళ్ళలో కూడా సొంత ఆందోళన అయితే కనిపిస్తా ఉంది. ఎవరికి టికెట్ వస్తాయి ఎవరికి రావాలని మాత్రం మరి కాసేపట్లో తేలిపోనుంది. మొత్తంగా చూసినట్లయితే టికెట్ల ప్రకటన ద్వారా ఎన్నికల సమశంకారాన్ని పూరించాలని కూడా సీఎం కేసీఆర్ భావిస్తారు. ఈ నెల 23వ తారీఖు మెదక్లో కేసీఆర్ పర్యటన కూడా ప్రారంభం కాబోతుంది. అక్కడ ప్రగతి నివేదన సభను ఏర్పాటు చేస్తున్నారు. అక్కడి నుంచే ఎన్నికల శంకరావాన్ని కూడా కేసీఆర్ పూరించబోతున్నారు. ఇంకా ఇక్కడ నుంచి కంటిన్యూగా కేసీఆర్ బహిరంగ సభలు నిర్వహించబోతున్నారు. వచ్చే నెల అక్టోబర్ లో భారీ బహిరంగ సభ వరంగల్ వేదిక కూడా నిర్వహించాలని కూడా పార్టీ ఇప్పటికే డిసైడ్ చేసిన నేపథ్యంలో ఇక పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలోనే అభ్యర్థులంతా ఉండాలి. ఆ ప్రజాక్షేత్రంలోనే ఉండి అక్కడ గడప గడపకు ప్రచారం చేయాలని కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇక మరోవైపు చూసినట్లయితే ఇప్పటివరకు తీసుకొచ్చిన పథకాలన్నింటినీ కూడా ప్రజలకు చేరువయ్యేలా కూడా ముందుకెళ్లాలని కూడా ఎమ్మెల్యే అభ్యర్థులందరూ కూడా సూచనలు చేయబోతున్నారు. మొత్తంగా చూసినట్లయితే మరి కాసేపట్లోనే తెలంగాణ భవన్ కేసీఆర్ చేరుకున్న తర్వాత వెంటనే ప్రెస్ మీట్ నిర్వహిస్తారు. అక్కడ అభ్యర్థుల ప్రకటన అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ చందు.